హలో అండి, వెల్కమ్ టు శ్రావదీప్స్ కిచెన్. ఈరోజు వీడియోలో నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ బొబ్బట్లని మా సైడు రాయలసీమ సైడు ఓలిగలని కూడా అంటామండి. ఈ ఓలిగలని ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో 2 కప్పుల వరకు శనగబ్యాళ్ళు వేసుకుంటున్నానండి. అంటే నేను ఇక్కడ చేసే ఈ కొలతతో సుమారుగా 12 నుంచి 15 వరకు ఓలిగలు చేసుకోవచ్చండి. దాన్ని బట్టి మీరు క్వాంటిటీని యాడ్ చేసుకోవచ్చు. దీనికి మనం ముందుగా శనగబ్యాళ్ళు నానబెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఇలా కుక్కర్లో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ని కొద్దిగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఎత్తుగా వేసుకుంటే సరిపోతుంది. లేదంటే మీకు అర్థం అవ్వాలంటే వాటర్ తాగే గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 4 విజిల్స్ రానిచ్చుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు విజిల్స్ వచ్చేలోపు మనము పిండిని నానబెట్టుకుందామండి. నేను ఇక్కడ ఓలిగలు చేసే రవ్వతో చేస్తున్నాను. ఒకవేళ మీకు ఓలిగ రవ్వ లేకపోతే చపాతీ పిండి అయినా కానీ లేదా మైదా పిండి అయినా కానీ చేసుకోవచ్చు. ఈ రవ్వలోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా పిండికి తడుపుకోవాలండి. ఇలా మెత్తగా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేసాయండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మరీ మెత్తగా ఈ శనగబ్యాళ్ళు ఉడకాల్సిన అవసరం లేదండి. కొద్దిగా పలుకుగా ఉంటే బాగుంటుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకోవాలి. వేరొక గిన్నెలోకి వేసుకోండి. ఈ వాటర్ని పడేయాల్సిన అవసరం లేదండి. మీరు పప్పుచారులోకైనా రసంలోకైనా వాటర్ని యూస్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగబేడలు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు తురిమిన బెల్లంని తీసుకోవాలి. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు స్టవ్ మీద పెట్టి మనం ఉడికించుకోవాలండి. ఇలా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవడం వలన బెల్లం పూర్తిగా కరగడంతో పాటు నిల్వ కూడా ఉంటుందండి. దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఒక 1 వీక్ వరకు. ఇలా 2-3 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ని వేసుకోవాలి. ఈ ఇలాచి పౌడర్ వేసుకోవడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా ఉంటే సరిపోతుందండి. ఓలిగలకి చాలా బాగుంటుంది. ఇలా పూర్ణం మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఆ రవ్వని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇలా చపాతీ ముద్దల్లాగా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఇలా చేత్తో ప్రెస్ చేసుకోవాలి. ఇది చేసుకోవడానికి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ఇలాంటి ఓలిగ పేపర్ అయినా తీసుకోవచ్చు లేదా బటర్ పేపర్నైనా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా పూర్ణాన్ని తీసుకొని ఇలా మధ్యలోకి పెట్టుకొని సైడ్ మొత్తం కవర్ చేసుకోవాలండి ఈ పిండితో. చెప్పడం మర్చిపోయానండి, ఈ ఓలిగ పేపర్ మీదైనా బటర్ పేపర్ మీదైనా కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా వస్తాయి, అంటుకోకుండా ఉంటుంది. ఇలా చపాతీ కర్రకు కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా వెడల్పుగా చపాతీలాగా స్మూత్గా చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద ఇలా రివర్స్గా వేయాలండి. ఏమీ అంటుకోదు, మనం ముందుగా ఆయిల్ అప్లై చేసాం కాబట్టి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పైన ఆయిల్తో కానీ మీకు నచ్చితే నెయ్యిని కానీ వేసుకొని 2 సైడ్స్ సమానంగా బాగా కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ మిగతావన్నీ ఇలాగే చేసుకోండి. అంతే అండి, బొబ్బట్లు అదే అండి ఓలిగలు రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి, సూపర్గా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. పండగలప్పుడే కాకుండా ఇలా ఎప్పుడైనా మధ్యలో కూడా సింపుల్గా ఈజీ ప్రాసెస్గా ఇలా చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.